ఎగ్ టమాటా కప్ కేక్ కర్రీ రెడీ. వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. ఈరోజైతే ఎగ్ కప్ కేక్ రెసిపీ చూపిస్తున్నాను. ఎగ్ టమాటా ఉడకబెట్టి వేయడము లేదా ఎగ్ టమాటాల్లో కార్చి చేయడం అలానే చేస్తూ ఉంటాం, కానీ ఇది కొంచెం డిఫరెంట్గా చేయాలి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, కొత్తిమీర అయితే ఈరోజు నాకు లేదు, కానీ కొత్తిమీర వేసినా కానీ చాలా బాగుంటుంది. కరివేపాకు, పుదీనా, ఎగ్స్, పసుపు ఇవి వేస్తే చాలు. మనకి కొంచెం గరం మసాలా ఇవి ఉంటే మనకి ఈ రెసిపీ అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఇలా చిన్న గిన్నెలు తీసుకుంటే మనకి ఏంటంటే ఎగ్స్ ఇందులో వేసి మనం స్టీమ్ చేసుకోవాలి, కాబట్టి ఇలాంటి చిన్న గిన్నెలు తీసుకోవాలి. ముందుగా అయితే ఒక గిన్నెలో నీళ్ళు వేసుకొని దాంట్లోనే మనం ఈ ఎగ్స్ అనేవి స్టీమ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా బౌల్స్ ఉంటాయి కదా, ఇలాంటి బౌల్స్లో మనం ఎగ్స్ ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎగ్ ఇలా వేసుకోవాలి. ఇంకా నేను ఒక ఎగ్ ఉంది, దాంట్లో కొంచెం అలా వేసుకుంటాను. మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం సాల్ట్, మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి కొంచెమే వేయాలి. తర్వాత కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇలా పెట్టేసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇంకా దాన్ని మనం ఉడకబెట్టేసేయడమే, స్టీమ్ చేసుకోవడం. ఇలా గిన్నెలో ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు, కానీ ఇలా కప్పు లాగా షేప్ రావాలి అంటే ఇలాంటి గిన్నెలో వేస్తేనే మంచిగా వస్తుంది. ఇదిగో ఇలా చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకోవడమే. స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. ఈ ఎగ్స్ ఉడికేలోపు మనం తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం ముందు గిన్నెలో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం వేడెక్కగానే మనం ఉల్లిగడ్డలు వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు ఇవి వేసి మగ్గనివ్వాలి. మనం ఈ ఎగ్స్ ఉడికేలోపు మనం ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటే మనకి తొందరగా అయిపోతుంది వంట అయితే. ఆనియన్స్ మగ్గే టైంలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాక టమాటాలు అయితే వేసుకోవాలి. మనకి అల్లం వెల్లుల్లి కొంచెం వేగగానే ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి. మనకి ఎగ్స్ ఉడికేలోపు ఈ కర్రీ అంతా ప్రిపేర్ చేసుకుంటే స్పీడ్గానే అయిపోతుంది. ఇదేదో కప్ కేక్ అంటే విడిగా చేయాలి, టైం పడుతుంది అని అనుకోకర్లేదు. టమాటా కర్రీ అయ్యేలోపు మనకి అది ఉడికిపోతుంది కాబట్టి తొందరగానే కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. హడావుడిగా చేయాలి అన్నప్పుడు కూడా ఈజీగానే చేసుకోవచ్చు ఇది. ఇప్పుడు ఇదంతా మగ్గాలి, టమాటాలన్నీ మగ్గే వరకు మూత పెట్టుకోవాలి. మూత తీసి చూద్దాము. టమాటా కర్రీ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు
కారం ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అయితే తక్కువగానే పడుతుంది, చూసి వేసుకోవాలి. ఉప్పు కూడా ఎగ్స్లో వేసాను, తాలింపులో వేసాను కాబట్టి చూసి ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఎగ్స్ అయితే ఉడికిపోయాయి కాబట్టి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎగ్స్ని మనం తీసేసి కర్రీలో వేసుకోవడమే. ఎగ్స్ని అయితే ఈ కప్ గిన్నెలో ఉండి తీసుకోవాలి. ఇలా రౌండ్గా అంటే మనకి ఇలా వచ్చేస్తుంది. అన్నీ రెడీగా పెట్టుకొని మనం కర్రీలో వేసుకోవడమే. ఇలా తీసుకున్న మనం ఎగ్స్ని కర్రీలో వేసుకుందాం. కర్రీ ఆల్రెడీ ఉడికిపోతుంది. ఇలా కప్పు కేక్ లాగా వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి, దీన్ని మనం కర్రీలో వేసుకోవడమే. కొంచెం నేను ఇందాక ఒక మిస్టేక్ చేశాను. ఈ గిన్నెకి మనము ఆయిల్ రాసుకుంటే మంచిగా వచ్చేస్తుంది. ఇలా మనం ఎగ్గులు ఉడకబెట్టే ఈ బౌల్కి ఫస్ట్ ఆయిల్ రాసుకొని ఎగ్స్ వేస్తే ఇలా పీసెస్ లాగా కూడా రాదు, మంచి నీట్గా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు కూడా మనకి కప్ కేక్లా వచ్చేసాయి. మిగిలిన ఎగ్స్ కర్రీలో వేసుకుంటున్నాను పీసెస్ లాగా. మనకి ఇలా పీసెస్ లాగా కూడా రావు, బౌల్కి మంచిగా మనం ఆయిల్ రాసుకొని చేస్తే. ఇప్పుడు దీని మీద మనం ఇలా వేసేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ పాటు ఇలా దీన్ని కూరలో మగ్గనివ్వాలి. చాలామంది ఇంకా ఇది ఏం టేస్ట్ తేడా ఉంటుంది, ఎగ్ డైరెక్ట్గా వేసినా అంతే అనుకుంటారు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది. చాలా తేడా ఉంది. ఎగ్ డైరెక్ట్గా వేసిన దాన్ని ఉడకబెట్టుకొని తినేదానికి దీనికి మాత్రం చాలా తేడా ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే మళ్ళీ ట్రై చేసుకోండి. ఇంక ఇదంతా మగ్గాలి. ఇప్పుడే కొంచెం మసాలా కూడా వేసుకుంటే మసాలా, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఎగ్ కప్పు కేక్ టమాటా కర్రీ రెడీ. ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని బంద్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎగ్ కప్పు కేక్ టమాటా కర్రీ రెడీ.